ప్రజెంట్ నేనైతే జెప్టో స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే జెప్టో స్టోర్. ఈ జెప్టో స్టోర్స్ అన్నీ కూడా కొంచెం హిడెన్ స్టోర్స్లా ఉంటాయి. బయట నుంచి చూస్తే ఇది జెప్టో స్టోరా అని మనం ఫైండ్ అవుట్ చేయలేము. మనకి యాప్లోనే చూపిస్తుంది జెప్టో స్టోర్ ఎక్కడ ఉందని. ఈ నావిగేషన్ ఫాలో అయ్యి మనమైతే స్టోర్కి అయితే వచ్చాను. నేను స్టోర్కి అయితే వచ్చాను. ఇప్పుడు జెప్టోలో ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. దీన్నే వీళ్ళు గిగ్స్ అని అంటున్నారు. సో నేను ఎంతసేపు వర్క్ చేస్తాను అనే దాన్ని బట్టి కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఇప్పుడు మన స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఇక్కడ మనకి టైం 10:30 అవుతుంది. 10 నుంచి స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను 10 నుంచి 2 వరకు అయితే స్లాట్స్ బుక్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ కావాలంటే బుక్ చేసుకుంటాను. ఓకే, ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి. ఆర్డర్ పడిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏ బిల్లో ఉందని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి, దీనిపైన స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడే ఉంటుంది. ఈ మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఒకసారి పిక్ చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆర్డర్ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. అంతకంటే ముందు ఇందులో ఉన్న మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. స్టోర్ మొత్తం మార్చేశారు. ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంది. ఎన్ని బైక్స్ వచ్చినా మనం అయితే పార్కింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న స్టోర్లో పార్కింగే లేకుండే. అసలు ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇలా స్టార్ట్ డెలివరీ పైన ట్యాప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మనం నావిగేషన్ చేస్తే వెళ్ళిపోదాము. 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్కి కాల్ చేయాలంటే ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంటుంది, దాని పక్కన కాల్ సింబల్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత కొన్ని రీజన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 4 రీజన్స్ చూపిస్తుంది. 4 రీజన్స్లో ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసి కాల్ పైన ట్యాప్ చేస్తే కాల్ అయితే వెళ్ళిపోతుంది. హలో బ్రో. హలో అన్న, ఇక్కడ లొకేషన్కి వచ్చాను. స్టాంజా లివింగ్. ఓకే, ఐ కమ్ అవుట్. సో వన్స్ కస్టమర్కి మెటీరియల్ ఇచ్చే ముందు దీనికి ఒక ఫోటో అయితే తీసుకోవాలి. యాప్లోనే ఇక్కడ టేక్ ఫోటో అని కనిపిస్తుంది. నేను స్క్రీన్ షాట్ పక్కన వేస్తాను చూడండి. టేక్ ఫోటో పైన ట్యాప్ చేసి దీనికి ఒక ఫోటో తీసుకోవాలి. తర్వాత ఆన్లైన్ పేమెంటా లేదా చూసుకోవాలి. ఓకే, డన్ బ్రో, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కస్టమర్ దగ్గర మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసి మీకు చూపించేస్తాను. చూసారా, ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేశాను. ఫోటో ఇలా అప్లోడ్ చేయాలి. జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే మనం ఐటెం ఇచ్చేసాము అనేసి. 12 మినిట్స్ అయితే అయింది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి.